ఈరోజు మన ఇంట్లో చేపల పులుసు అనమాట. ముందుగా మమ్మీ చేపలు తీయగానే కడిగి పెట్టుకుంది, ఉప్పేసి పసుపు వేసి. దాని తర్వాత అది పక్కకు పెట్టేసుకొని ఇట్లా మనం జీలకర్ర వేయించుకోవాలి. ఉల్లిగడ్డ ముక్కలు కూడా కోసి ఉల్లిగడ్డ కూడా నూనెలు వేయించుకోవాలి. ఇప్పుడు ధనియాలు వేయించుకోవాలి. ఇప్పుడు అట్లనే కొంచెం మెంతులు వేసుకోవాలి. మెంతులు తక్కువ వేసుకోవాలి, ఎందుకంటే మెంతులు ఎక్కువ తింటే చేదైపోతుంది, మనం తినలేము కదా చేపలు కూడా. జీలకర్ర ధనియాలు మెంతులు ఉత్తిగా వేయించుకోవాలి కడాయిలో. దాని తర్వాత ఇప్పుడు నూనె పోసి ఉల్లిగడ్డలు వేయించుకోవాలి. ఇట్లా పట్టుకోవాలి. ఇప్పుడు ఉల్లిగడ్డలు బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చింది, ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ధనియాలు జీలకర్ర మెంతులు వేయించుకున్నాం, పక్కకు పెట్టుకున్నాం కదా. అట్లాగే ఉల్లిగడ్డ కూడా అవి నూనెలు వేయించుకున్నాం కదా, అది చల్లగా అయ్యేంత వరకు మనం ఇట్లా చింతపండు రసం పీల్చుకోవాలి. ఇట్లా మన దగ్గర సిల్వర్ కానీ స్టీల్ కానీ జాలీలు ఉంటాయి కదా, దీంట్లో వేసుకొని మనం రసం వడబట్టుకుంటే తొందరగా అవుతుంది. చేతితో పట్టుకుంటే లేట్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం అన్నీ పట్టుకున్నాం కదా, ఇది మిక్సీ పట్టుకోవాలి. అబ్బాయి మసాలాలు పడుతుంటే వాసన మాత్రం మస్తు వస్తుంది. ఇప్పుడు అది కొంచెం కచ్చపచ్చ దంకినాక ఉల్లిగడ్డ వేసుకోవాలి, వేయించుకుంది నూనెలో. ఉల్లిగడ్డ వేసుకొని ఇది కూడా ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇది మనకి దంగడానికి మంచి నీళ్ళు పోసుకోవాలి. చూడండి, ఇట్లా మంచి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం మసాలా చింతపండు రసం పిసికి ఉంది కదా, దాంట్లో వేసినాం. ఎందుకంటే మా డాడీ చేపల కూర తినడు కాబట్టి మా డాడీకి గుడ్డు పులుసు వేస్తాం అన్నమాట, అందుకని ఇట్లా సపరేట్గా తీస్తాం. ఇప్పుడు ఆ మసాలాలు కలుపుకున్నాక కారం కలుపుకోవాలి, ఉప్పు. ఇప్పుడు చేపల పులుసుకి రసం చింతపండు పులుసులో ఈ మసాలా కొంచెం ఉప్పు కారం వేసి కలిపింది కదా, దాని తర్వాత చేపలకు కూడా ఇట్లా మసాలా వేసి కలపాలి. మనం ఎప్పుడైనా ఏదైనా నాన్ వెజ్ చేసుకున్నప్పుడు ముఖ్యంగా చేపలకి దిష్టి చాలా తాకుతుందంట. అంటే ఎందుకు ఏమో కానీ దిష్టి తాకుతుందంట, అందుకని మనం ఎప్పుడైనా ఉప్పు దింపుకొని చేసుకోవడం మంచిది. ఇప్పుడు ముందుగా మసాలా వేసింది కదా, దాని తర్వాత కారం, ఉప్పు. ఎందుకంటే మన పులుసులో కూడా ముందేసినాం కాబట్టి మనకి చేపలకు కూడా ఉప్పు కారం మంచిగా పట్టుకోవాలి కాబట్టి అందుకే దీంట్లో కూడా వేసి కలుపుకుంటుంది. నెక్స్ట్ పసుపు, ఇవన్నీ వేసి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు అక్కడ పులుసులు అన్నీ కలుపుకుంది కదా, చేపలు కూడా మసాలాలు అన్నీ కలిపెట్టింది. ఇప్పుడు పులుసు మసాలానికి చేస్తుంది అనమాట. అందుకే బగోన పెట్టుకొని నూనె పోసుకోవాలి. బగోన వేడైనాక ఇప్పుడు జీలకర్ర వేసుకోవాలి, ఆవాలు, ఇప్పుడు కలమాకు వేసుకోవాలి. అది అల్లిగడ్డ కూడా వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి. ఇప్పుడు పులుసు వేసుకోవాలి. ఎట్లుంది మమ్మీ ఇప్పుడు టేస్ట్? ఇది బాగుందా? అంతే సరిపోయింది. ఉప్పు కారం మోతాదైంది. పులుసు చేస్తుంటే ఇక్కడ పక్కకి పులుసు మసులుతుంది కదా. ఇప్పుడు చేప ముక్కలు కొంచెం నూనె వేయించి ఈ చేప పులుసు రసంలో వేస్తుంది అన్నమాట. ఎందుకంటే ఎప్పుడు మా మమ్మీ చేపల ముక్కలు నూనె వేసి వేయించినాకనే మీదికించి పులుసు వస్తుండే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మా డాడీ పులుసు చేపలు తినడు కాబట్టి అందుకే మా డాడీ గుడ్డు పులుసు అడిగింది, అందుకే సపరేట్గా మా మమ్మీ మసలే పెడుతుంది అనమాట. ఇప్పుడు బగోన పెట్టుకొని నూనె వచ్చింది. నూనె వేసుకొని కొంచెం పసుపు వేసుకోవాలి. ఇప్పుడు నూనె కాగుతుంది, కొంచెం నూనె చేప ముక్కలు వేస్తాం. ఇట్లా తింపుకోవాలి. ముక్కలు వేసుకున్నాం ఒకసారి. ఇట్లా కొంచెం ఆవిరికి మూత పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు అది నూనెలో ఉడికింది కదా, ఇక్కడ పులుసు కూడా మసిలింది, ఇది పోసుకోవాలి మళ్ళీ. ఇప్పుడు దీన్ని మెల్లగా ఊపుకోవాలి. బాగుంది తింపాడు. ఇట్లా కొంచెం ఉడికినాక ఇట్లా దింపుకోవాలి. మరి అంత జల్దీ దింపుకోవద్దు. మళ్ళీ ముక్కలు ఇచ్చుకోపోతుంది. ఒక దిక్కు ఇట్లా చేపల పులుసు మసులుతూ ఉంటే ఇంకొక దిక్కు చేపల ఫ్రై అవుతుంది అనమాట. ఓకే అండి, చేపల పులుసు రెడీ అయిపోయింది. చూడండి. ఎట్లున్నా సూపరా?
ఓకే అండి, చూసినారు కదా, టేస్ట్ చాలా బాగుంది, నిజంగా సూపర్ ఉంది. మీకు కానీ చేపల పులుసు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కూడా ఇట్లా ట్రై చేసి చూడండి, నిజంగా బాగుంటుంది.